అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నరసింహారెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, మెడోన్ హాస్పిటల్, కొంపల్లి. ఈ వీడియోలో కామన్ మ్యాన్కి ఉపయోగపడే అవసరమైన కొన్ని విషయాలు చెప్తాను. దెబ్బలు తగిలినప్పుడు మనం ఎవరైనా గాయపడ్డ వ్యక్తిని ఎన్కౌంటర్ చేసినప్పుడు మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, మనం చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది చెప్తాను. నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ చేసే పని వాళ్ళకి వెళ్ళి వాటర్ తాగిస్తుంటారు చాలామంది దెబ్బలు తగలగానే. దానివల్ల ఉపయోగం ఏం లేదు అండ్ కొన్ని సందర్భాల్లో నష్టం కూడా జరగవచ్చు. పర్టికులర్గా ఆ మనిషి దెబ్బ తగిలిన వ్యక్తి అన్కాన్షియస్గా ఉన్నప్పుడు మాత్రం అస్సలు వాటర్ ఇవ్వకండి, ఎందుకంటే అది లంగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాస్పిరేషన్ అంటారు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే నార్మల్ స్వాలోయింగ్ రిఫ్లెక్స్ ఉండదు, కాఫ్ రిఫ్లెక్స్ కూడా ఉండదు. కాబట్టి తాగిన వాటర్ స్టమక్లోకే వెళ్ళాలని ఏం లేదు, లంగ్స్లోకి వెళ్ళొచ్చు. సో దాంతో వాళ్ళు ఊపిరాడక డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ పేషెంట్ అతను కాన్షియస్గా ఉన్నా సరే వాటర్ తాగించడం వల్ల ఉపయోగం ఏం లేదు, సో అవసరం లేదు. అండ్ ఏదైనా ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజర్ ఏమైనా చేయాల్సిన అవసరం పడింది అనుకోండి, ఈ వాటర్ వల్ల ఏంటంటే అది డిలే అవుతుంది. మీ అందరికీ తెలుసు అనస్థీషియా ఇవ్వాలంటే కొన్ని అవర్స్ ఫాస్టింగ్ ఉండాలనేసి. ఈ వాటర్ వల్ల ఏంటంటే ఆ అనస్థీషియా ఇవ్వడం లేట్ అవుతుంది అండ్ ఆ ప్రొసీజర్ చేయడం లేట్ అవ్వచ్చు. సో దెబ్బ తగిలినప్పుడు వాటర్ ఇవ్వకండి. ఇంకోటి ఏంటంటే మీరు చూసే దెబ్బ తగిలిన కాలు కానీ చేయి కానీ బాగా ఇట్లా వేలాడుతున్నట్టుంది అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మీకు దొరికిన ఏ ఆబ్జెక్ట్ దొరికితే ఆ ఆబ్జెక్ట్ స్టిఫ్గా ఉండేది, ఒక వుడెన్ స్కేల్ కానివ్వచ్చు, లేదా ఒక న్యూస్ పేపర్ని బాగా రోల్ చేసి స్టిఫ్ అవుతుంది, అట్లా అది సపోర్ట్ లాగా పెట్టేసి ఏదైనా ఒక కర్చీఫ్తో కానీ బ్యాండేజ్తో కానీ, ఇంట్లో అయితే మీరు చీరలకు వాడే ఫాల్స్ ఉంటాయి, ఆ ఫాల్స్ క్లాత్తో అయినా సరే ఒక బ్యాండేజ్ లాగా టై చేసి వెంటనే నియర్ బై ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సో వాటర్ తాగించొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఏ వస్తువు దొరికితే దాంతో సపోర్ట్గా పెట్టి అండ్ నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఇంకోటి ఏంటంటే మసాజ్ సెంటర్స్కి తీసుకెళ్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే ఏ దెబ్బకైనా ఒకటే ట్రీట్మెంట్, వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్స్ అవన్నీ ఆకుపసలు వేసి బాగా బలంగా రుద్దుతారనమాట. సో దానివల్ల ఏంటంటే ఫ్రాక్చర్ అతుక్కోకపోగా ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెయ్యి లేదా కాలు తీసేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఎయిడ్ చేసి నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి.